సార్ నాకు టోటల్లీ సెక్షువల్ డిస్ఫంక్షన్ వచ్చింది. ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. అసలు జెనిటల్ ఆర్గన్స్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఎరెక్షన్ అసలు రావట్లేదు. పెనిస్ మొత్తం కోల్డ్‌గా ఉంటుంది. ఓకే. ఇది రెండే రీజన్స్ అండి. ఏదన్ హార్మోనల్ ఇంబాలెన్స్ అన్న ఉండాలి. లేకపోతే క్రానిక్ ప్రాస్టైటిస్ అన్న ఉండాలి. ఈ 2 రీజన్స్ ఉండాలి. అప్పుడే ఇట్లా పెనిస్ అనేది అసలు బాడీతో సంబంధం లేకుండా ఉన్నట్టు అట్లా ఉంటుంది. సో, ఫస్ట్ హార్మోన్స్ చేయించుకోండి. హార్మోన్స్‌లో ఏదైనా ఇంబాలెన్స్ ఉంటే ఫస్ట్ దాన్ని కరెక్షన్ చేయాలి. ఒకవేళ అది చేసినా కూడా హార్మోనల్స్‌లో అన్నీ బాగున్నాయి అన్నప్పుడు అప్పుడు ప్రాస్టటైటిస్‌కి ఎవాల్యుయేషన్ చేయాలి. హాయ్ సార్, నాకు ఈడీ ఉంది. పినైల్ డాప్లర్ టెస్ట్ చేశారు. ఆర్టీరియల్ కాజ్ ఫర్ ఈడీ అని అన్నారు. నాకు షాక్ వేవ్ థెరపీ వర్క్ అవుతుందా? అంటే దాంట్లో పిఎస్‌విస్ అని వాల్యూస్ ఉంటాయండి పినైల్ డాప్లర్‌లో. అంటే ఎంత ఉంది పిఎస్‌విస్ అనేది. జనరల్‌గా 20-30 మధ్యలో ఉందనుకోండి షాక్ వేవ్ థెరపీ బాగా పనిచేస్తుంది. 20 కన్నా తక్కువ ఉందనుకోండి పిఎస్‌వి వాల్యూస్ అన్నీ 2 ఇట్లా కాలమ్స్ వస్తాయి మీకు. రైట్ సైడు, లెఫ్ట్ సైడు 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా. అవి 20 పైన ఉంటే షాక్ వేవ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. 20 కన్నా తక్కువ ఉందనుకోండి మనం డైరెక్ట్‌గా ఇంప్లాంట్‌కి వెళ్ళడం బెటర్. జీరో కౌంట్‌కి మెడిసిన్ ఉందా? జనరల్‌గా అసలు జీరో కౌంట్ అంటే 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి బ్లాకేజ్ ఉండొచ్చు. ఇంకొకటి టెస్టిస్ సరిగ్గా పనిచేయకపోవడం ఉండొచ్చు. అది చూసుకోవాలి. అంటే నాన్ అబ్స్ట్రక్టివ్‌నా, అబ్స్ట్రక్టివా అది చూసుకుంటే మనం చెప్పగలుగుతాం. సీమెన్ లిక్విఫాక్షన్ మోర్ దెన్ 1 అవర్ ఉంది. అప్పుడు మీరు సీమెన్ కల్చర్ చేయించండి. సీమెన్ కల్చర్ చేయిస్తే సీమెన్ కల్చర్‌లో మనకు తెలుస్తుంది. ఎందుకు ఏదైనా ఇన్ఫెక్షన్ వల్లనా కాదా అనేది. మోస్ట్లీ ఇన్ఫెక్షన్ ఇవన్నీ క్రానిక్ ప్రాస్టైటిస్ వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్, స్పెర్మ్ కౌంట్ 1 మిలియన్ ఉంది. ప్రెగ్నెన్సీకి ఏమి ఇబ్బంది ఉండదా? అంటే 1 మిలియన్ అనేది చాలా లో అండి. మినిమమ్ మనకు 16 మిలియన్స్ ఉంటేనే న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్. మరి 1 మిలియన్ ఉందంటే న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. సో, మనకు ఒకవేళ మెడిసిన్స్ వల్ల ఇంప్రూవ్ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్స్ రావచ్చు గానీ, ఇన్ జనరల్ డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం 1 మిలియన్ ఉంది అంటే న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువని అర్థం. స్పెర్మ్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నా డీఎఫ్ఐ చేయాల్సిందేనా? డీఎఫ్ఐ టెస్ట్ దీనికి సంబంధం లేదు. డీఎఫ్ఐ అనేది మీకు 1 మిలియనే ఉంది కాబట్టి, ఒకవేళ మీరు ఐవీఎఫ్‌కి వెళ్తుంటే, మీ స్పెర్మ్ అంత తక్కువ ఉన్న స్పెర్మ్ ఐవీఎఫ్‌కి సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం మనం డీఎఫ్ఐ చేయాలి. నమస్కారం సార్, నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఎలా సార్? బాగా తక్కువ ఉంటే ఈ స్పెర్మ్ కౌంట్ మీద ఒక 5-7 వీడియోస్ చేశాం. అంటే అసలు కౌంట్ ఎందుకు తక్కువ ఉంటుంది? మగవాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? ఆ వీడియోస్ చూడండి. మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను.